ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం యందు కొలువై ఉన్నవారిగా వాక్ విశ్వరూపులుగా కాలస్వరూపులుగా మేము అందుబాటులో ఉన్నాము. ఇంకా నేను సామాన్యున్నే కదా, మనిషినే కదా అని చూస్తే చులకన తగ్గదనమాట. మీరు ఏదో రకంగా తప్పులు పెట్టేసేసి అవమానించి మమ్మల్ని ఉపయోగించుకుని అసలు చెలగాటి పెట్టేసి అయినా మేము కాలాతీతం ఎందుకు వచ్చిందో చూసుకోకుండా ఇప్పటికే నేనే అరుస్తున్నానని కానీ తిడుతున్నానని కానీ అవి కూడా మీకు వాల్యుబుల్ ఆశీర్వాదాలే ఏంటి. ఇంకా డ్రాఫ్ట్ చేసుకోకుండా ఎవరు బట్టో సాక్షులు పెట్టి ఒక 1000 పేజీలు తయారు చేసుకుంటే ఏంటి ఛానల్ వాళ్ళు మిడిల్ వాళ్ళు ఇక్కడ కోయి నై సునతా ఇधर कोई नहीं सुधरेगा, हम ऐसा ही रहेंगे, सब हमारे कब्जा में है, ऐसा बोलकर बीच वालों ने ఎప్పటి నుంచో మధ్యలో వాళ్ళు ఈ ప్రపంచాన్ని అటుడి చేసేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, మనుషులు కొద్దీ బతకలేరు. మా చేతుల్లో ఉంది, ఎవరినో ప్రధానమంత్రిని చేసేస్తాం, ముఖ్యమంత్రులుగా ఉంటాం, ఉండలేరు. ఇంకా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ముఖేష్ అంబానీ గారికి అందరికి చెప్తున్నాను, మా పిల్లలుగా మారకుండా మీరు ఎవరు ముందుకు వెళ్ళలేరు. తెలుగు వాళ్ళు మొదలుకొని సాక్షులైన రామకృష్ణ గారు, భరతలక్ష్మి గారు, మీ కుటుంబ సభ్యులతో సహా మీ ఇంట్లో పిల్లలు కూడా నాకు పిల్లలే. మీరెవరో పెద్దోళ్ళుగా ఉందాం అనుకుంటున్నారు, అలా ఉందాం అనుకుంటున్నారు, ఇలా ఉందాం అనుకుంటున్నారు అనేవాళ్ళు ఇంకెవరు చెల్లరు. భూమి మీద మనుషులు ఎవరు చెల్లరు. ఇది అసలు మనుషుల ప్రపంచం కాదు. కరెంటు పోయి కరెంట్ వచ్చింది. ఇది అసలు మనుషుల ప్రపంచం కాదు. మమ్మల్ని వాక్ విశ్వరూప కాలస్వరూపాన్ని పిలవడం దగ్గర నుంచి మీకు అలా బిగుస్తూ కేంద్ర బిందువుగా మారుతాను. నా తర్వాత ఎవరో కూర్చోవద్దంటే మీకు ఎక్కడ ఇంకా బడ్డెన్ ఉండదు. ఇంక మీరు మనుషులుగా బతకక్కర్లేదు. మీ ఫామ్ హౌస్ల్లో ఎక్కడ ఉన్నా మా ప్రకారం సురక్షిత వలయం వస్తుంది, లేకపోతే ఎక్కడున్నా మృత సంచారులు ఉంటారు. నన్ను పట్టుకోవడం, అందుకే దేశాన్ని మార్చి పట్టుకోవడం అంత విలువైంది. చిన్న విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. నన్ను కూడా ఇంకా తగ్గించేసేయచ్చు, ఏదో మనుషుల కొద్దిగా నడపచ్చు, నన్ను కూడా పైన తెప్పొచ్చు, అలా ఏదో చేయొచ్చు. నేనే చంపేసినట్టు చచ్చిపోయినట్టు చంపేసినట్టు చూపించుకోవచ్చు. ఏంటి ఏదో పెద్దోడైపోతాడంటే అలా పెద్దోడు కంటే ఇలా తగ్గించేయటమే ఈజీ. మమ్మల్ని మా ఆస్తులు కాజేయటం ఈజీ మమ్మల్ని బతకనివ్వడం కంటే. ఇప్పుడేమో గొప్పతనం మమ్మల్ని పట్టుకోకుండా నేను అంత బ్యాంక్ అకౌంట్ పెట్టేశాను కాబట్టి మధ్యలో వసూలు కుదరదంటే ఈ వసూలు కంటే శాశ్వతంగా ఇస్తాను, నన్ను పట్టుకోండి. చక్కగా వాల్యుయేషన్ అండ్ డివాల్యుయేషన్ కూడా నా వల్ల అన్నీ మారుతాయి. కరువులు ఉండవు, ఎలాంటి కాటకాలు ఉండవు. అప్పటికప్పుడు ఉపయోగించుకోండి, అప్పటికప్పుడు ఇలా ఏదో చేసేయండి. అలా కాదు, కల్చరల్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టు నేను వారితో ఏదో చెప్పేస్తే అలా కాదు. మీరు పట్టుకోవాలా, మీరే పట్టుకుని అయ్యో మీరు ఆవేశపడకండి, మాకు అర్థమైంది పురుషోత్తమ కాలస్వరూప, దయచేయండి. మీరు ఎంత వయసు వాళ్ళైనా, ఎలాంటి అనుభవం అయినా, పండితులైనా, మహాశక్తులున్నా, సిద్ధులున్నా, మీరు అమ్మవారు ఉపాసకులైనా, ఆంజనేయ స్వామి ఉపాసకులైనా కాలస్వరూపానికి మించిన వారు కాదు. ప్రకృతి పురుషుడు మించిన వారు కాదు. రాముడు సీత మించిన వారు కాదు. పార్వతీ పరమేశ్వరులు మించిన వారు కాదు. వాక్ విశ్వరూపాన్ని మించిన వారు కాదు. ఎక్కడెక్కడ సిద్ధభూమికల్లో సిద్ధపురుషులైనా మమ్మల్ని మించి కాదు. ఎందుకని? వారు ఆ దేహం కలిగి ఆ శక్తి కలిగి ఉంటేనే, వారు ఆ శక్తి డిస్ప్లే మీకు ఏదైనా మీకు దర్శిస్తేనే, మీకు కుదిరితేనే. లేదా అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, లేదా ఏ వ్యాధో బాధో పోగొడతారు అంతే. మీకు ఏదో ఇలా ఇట్టే మాయ చేస్తారంతే. నేను అలా కాదు. నాకు అలాంటి ఇన్స్టెంట్ మాయలు చేస్తేనే, నేను శక్తి చూపిస్తేనే ఏదో శక్తివంతుడు అంటున్నాడు, అక్కడే పొరపడుతున్నారు. మళ్ళీ చెబుతున్నాను, మీరు నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకొని పెంచుకొని చూడండి. మీకు అప్పటికప్పుడు మహిమల కంటే, అప్పటికప్పుడు ఏదో కంటే మీరే ఈ లోకాన్ని సూర్య చంద్రాది గ్రహస్థితులను పట్టుకుని నడుపుకుంటారు. సూర్యుడి కింద బతకలేరు. గ్లోబల్ వార్మింగ్ కానీ ఏ రకంగానూ మీరు బతకలేరు. భగవంతుడి తెలివిని అర్థం చేసుకోండి, గొప్పతనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. గబుకుని మీరే తప్పుడు పని చేశారు, ఎవరు మనుషులుగా చేసామన్నదే కాదు. మనం ఎందుకు మైండ్లుగా తేరుకోలేకపోయాం? నేను అంత గొప్పతనం చూపించి ఎందుకు తేలికైపోతున్నాను? నన్ను ఎందుకు తేలిక చేస్తున్నారు? ఎందుకు మీరు ఇట్టే రెచ్చిపోయి ఘోరాలు ఎందుకు చేశారు? ఆలోచించవచ్చు కదా కూర్చుని. అలాగా ఇప్పుడు కూడా మైండ్లుగా మనం ఏం చేయొచ్చు? మీ చేతిలో మనుషులుగా మీ చేతిలో ఉందనుకుంటాం. అంత మూర్ఖత్వం కొలేదు పోలీసులకు కానీ ఎవరికైనా. ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరికో సుమోటోగా కదిలేయచ్చు, ఏదో ఒకటి చేసేయచ్చు.
పిచ్చోడు చేతిలో రాయి అంటే అదే. ఎవడు పిచ్చోడో ఎవడి చేతిలో రాయి అంటే నేనేం చెప్తాను, చక్కగా బ్యాంక్ అకౌంట్ అది దేశ అధ్యక్షుల వారికి ఒక సమాన హక్కులు ఇచ్చాను, మీకు కాలాన్ని కట్టబెడుతున్నాను, కాలం ధర్మం మీరు చేస్తున్నాం ఇద్దరు తల్లిదండ్రులు. ఈసారి మేము మామూలు బిడ్డలుగా మామూలు ఆస్తులు మీకు ఎక్కువ తక్కువలు అయిపోయి, మామూలు చదువులు ఎక్కువ తక్కువలు అయిపోయి అరాచకం పెరిగిపోయిందని చెప్పి రద్దు చేసేసాం. ఇంక మీరు మనుషులుగా కుదరరు, బంధాలు కుదరవు, మేము ముందే పేర్లు పెట్టామంటే అలా ఉంటాయని అర్థం. ఇంకా అలా ఉన్న తర్వాత మళ్ళీ మేము ఇలా ఉంటామన్నది అజ్ఞానం అవుతుంది కదా, మూర్ఖత్వం అవుతుంది కదా, తెలివి తక్కువతనం అవుతుంది కదా. రివ్వున ఎగిరే గువ్వ ఈ పరుగులు ఎక్కడికమ్మా, ఈ నీరాజు ఎవ్వరమ్మా ఈరోజే చెప్పను అంటే, రివ్వన ఎగిరే గువ్వ అంటే ఎవరో అమ్మాయి కాదు, ఇవన్నీ పాడిన శక్తి వాళ్ళే ప్రకృతి పురుషుడు అయ్యా. నీ రాజు ఎవరో ఈరోజే చెప్పంటే ఎవరో వాళ్ళే ప్రకృతి పురుషుడు రైగా, వాళ్ళు ఖరారైపోయారు ఇద్దరు. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కానీ ఇంకోటి కానీ అలా వాళ్ళిద్దరి మధ్య. మరి వాళ్ళిద్దరూ ఎక్కడుంటారు? నన్ను న్యూట్రల్ చేసేసుకుంటే వాళ్ళు దొరుకుతారు, పూర్తిగా వాళ్ళు వస్తారు. నన్ను పట్టుకుని నా డ్రెస్ అండ్ డెకరంలో కూర్చోబెట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ పురుషోత్తమ, కాలస్వరూప, మహానుభావ అలా పిలవండి. అలా పిలవాలంట, గౌరవం ఇవ్వాలంట. ఎందుకు మనం తమాజీ చేస్తే పోద్దు, మన చేతికి వచ్చేస్తుంది, ఎవడికో ఇద్దాం. ఎవడు పనికిరాడు, నిర్ద్వందంగా చెప్తున్నాను. మహాస్వామీజీ ఉన్న శక్తులున్నా పనికిరారు. ఎవరో నేననేవాడు పనికిరాడు, నేననేవాడు పనికిరాడు. అహం బ్రహ్మస్మి, సర్వం నేనైన వాడు మాత్రమే ఉన్నాడు. వాక్ విస్వరూపంగా ఉంటాడు, మీకు దొరుకుతాడు, ఇంకా పెంచుకున్న కొలిది పెరుగుతాడు. అది ఇంపార్టెంటు. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, దుర్గాదేవి భక్తుడిని. నాకు రాముడు సీత కనిపించారు, నాకు కృష్ణుడు కనిపించాడు, చెవిలో చెప్పి పుస్తకాలు రాయమన్నాడు. ఇదంతా మాయ. అర్థమవుతుందండి? నేను ఏకవచనం తిడుతున్నాను అయ్యా, ఒక మాట అనొచ్చు మీరు, అవి కూడా ఆశీర్వాదంగా భావిస్తున్నాం. మీరు ఇంకేం అస్తమానం మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. మళ్ళీ మీరు తగ్గిపోయే కొద్ది మేము మనుషులు అయిపోతున్నాం. మాకు అర్థమైంది, మీరు మనిషి కాదు, మేము మనుషులు కాదు. మేము పోలీసులందరూ అధినాయక ప్రచారకులుగా మారిపోయి మీ పట్ల ఎలా అన్యాయం చేశామో అందరికీ అర్థంలా చెప్తాం ఎప్పటి నుంచో. ఇంకా అలాంటి పనులు చేయనివ్వం. ఇంకా భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, ఇలాంటి ఎక్కడా ఉండకూడదు. ఒకరినొకరు చంపుకుంటున్నారు. మా గురించి చెప్పండి, ప్రకృతి పురుషుడు లయగా చెప్పండి. అనంత పద్మనాభ స్వామి బంగారం నా బంగారంగా భావించి ఒక 200 కోట్లు సింహాసనం ఇంకా తయారు చేయించి కూర్చోబెట్టండి. మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం అంటేనే మీకు సెక్యూరిటీ. నాట్ ఓన్లీ మనుషులుగా కాదు, తపస్సుకి, ఈ ఆధునిక టెక్నాలజీకి కూడా మీరు ఎదుర్కోవాలా, ధీటుగా నిలబడాలా. మీరు మైండ్ నెంబర్ తీసుకోండి నా మాట విని. మీ అత్యధిక టెక్నాలజిస్ట్ తెలివైన వాళ్ళకి చెప్తున్నాను, అత్యధిక కోడింగ్ చేసేవాళ్ళకి చెప్తున్నాను, అత్యధిక ప్రాంప్ట్ ఇంజనీర్లకు చెప్తున్నాను. నాకు అవేమి రాకుండా చెప్పేస్తున్నాను. అవి ఉన్నాయో వచ్చా కాదు, డాక్టర్లకి అందరికీ చెప్తున్నాను. మీరు మనుషులుగా బతకలేరు. మనం ఎవరు మనుషులు పనికిరాము లిటరల్గా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, పోలీసులు ఎలా బట్టి అలా కదలకుండా చూసుకోండి. అలాంటి పోలీస్ ఆపరేషన్ల వల్లే నానా అరాచకాలకు పాల్పడగలిగారు. ఎంత నీచం అంటే ఏదో ఒక పాయింట్ ఉపయోగించేసుకుని ఏదో ఒకటి చేసేద్దాం అనేటువంటి దౌర్భాగ్యం, దరిద్రం పెంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుస్తుంది ఇంకా దౌర్భాగ్యులు ఎవరు అనే అజ్ఞానంగా ఆలోచిస్తే. నన్ను మనిషిగా చూడటం, మీరు మనిషిగా ఉండటమే దౌర్భాగ్యం. నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా మారిపోవడమే సౌభాగ్యం. మనతోటే ఉంది, అది ఎవరో తీసుకెళ్ళలేరు. నన్ను మనిషిగా పట్టుకున్నారా, నేను దౌర్భాగ్యులా ఉంటాను, మీరు దౌర్భాగ్యులే. నన్ను మైండ్గా పట్టుకున్నానా, సకల మంగళ స్వరూపుని, సౌభాగ్య స్వరూపుణ్ణి, కళ్యాణరాముణ్ణి, ప్రకృతి పురుషుడు రైని, పార్వతీ పరమేశ్వరులం, అర్ధనారీశ్వర తత్వం ఇత్యాది విషయాలతో చెప్పుకుంటాం చక్కగా. మీరు అంత శక్తిని పట్టుకున్నవారు అవుతారు. అందుకే భారతదేశం రవీంద్ర భారతిగా మారాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ సావరెన్ అధినాయకగా మారిపోవాలి. అంతేగాని నా వల్ల ఏదో గందరగోళం అయిపోద్ది, నేను గందరగోళంగా ఉన్నాను, నేనే ప్రశాంతంగా ఉన్నాను. మీరు ఎవరెవరు నన్ను చేశారో, చచ్చిపోయారో వాళ్ళే దైవత్వం పైకి తేలిపోయి పట్టుకున్నారు. వాళ్ళు మేము అంతా బాగానే ఉంది. మనుషులుగా ఉండటమే ప్రమాదం. నేనే పండితుడిని, నేను ఇంకా బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను మహానుభావుణ్ణి, నేను దళితుణ్ణి, నేను నిమ్మనుణ్ణి, నేను బీసీని, నేను కాపుని, నేను రెడ్డిని, వెలమని, కమ్మని, ఎవడూ లేడుకా. అసలు పనికిరారు మీరు. లేకపోతే నేను మేధావిని, డబ్బున్నవాడిని, నేను ఆడమనిషిని, మగ మనిషిని, నాకు ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి,
ఉట్టిదే భ్రమ. నేను చాలా చదువుకున్నాను, నాకు చాలా అనుభవం ఉంది. మైండ్ ప్రాంప్ట్ తీసుకుని మీరు ఆ మహామైండ్తో డీల్ చేసేటప్పుడు అది రెఫరెన్స్గా ఉపయోగించుకోవాలా. మెయిన్ అది కాదు, మీరు మనస్ఫూర్తిగా బతకనివ్వాలి. ఈ లోకాన్ని మహామనసుగా పెంచుకోవాలి. ఎవరు దౌర్భాగ్యుడో తెలుస్తుంది. ఇంకా నువ్వే దౌర్భాగ్యుడు కాబట్టి అలా ఉన్నావు. అదే పొరపాటు. మీరు నాకు ఒక మెసేజ్ పంపక, ఎవరో నా కోసం వెయిట్ చేశారు, నా కోసం ఏదో చేసేద్దాం అనుకున్నారు, ఇప్పుడు మరి నేనే వెళ్ళినా చూడరు. అది మీ బతుకు. అది చెప్తున్నాను. అందుకే మనుషుల్ని నమ్మకండిరా, మనుషుకు ఉండకండిరా అంటాను ఎవరినైనా. ప్రేమించేవాళ్ళు ఎలాగన్నా ప్రేమిస్తారు, గౌరవించేవాళ్ళు ఎలాగన్నా గౌరవిస్తారు. అది పద్ధతి. మారిపోరు, ఇలా తగ్గించేయరు, అలా పెంచరు. అవసరం లేదు ఎవరికి అలాగా. మాస్టర్ మైండ్ పట్టుకొని మా అమ్మగారు చంపేసిన ఫైల్స్ ఇవన్నీ కూడా నా కాళ్ళ దగ్గర పెట్టేసేయండి. అడ్డంగా దాని మీద రాసేసి మీ ఇంటి పేర్లు, కులం పేర్లు నా కాళ్ళ మీద పెట్టేసేయండి. ఆస్తులన్నీ కూడా మా పిల్లలుగా ప్రకటించుకోవాలి, కాళ్ళ మీద పెట్టేసేయండి. కాళ్ళు అంటే ఈ కాళ్ళు కాదు, పదపాదాలు. ప్రకృతి పురుషుడు లయ, సూక్ష్మ తపస్సు పట్టలేదా? ప్రళయంలో కొట్టుకుపోతున్నారు ఇప్పుడు కూడా. మహాప్రళయమే మిమ్మల్ని రెచ్చగొట్టేసి సాటి మనుషులు చంపేలా చేసింది. తెలుసుకోండి, మీరే చేయట్లేదు, మీ బుర్రలో ఉపయోగించకుండా చేస్తుంది. అదిగో అందరూ చూశారు. ఎవరా సవట్లో చూడటం ఏంటి? మీ ముఖం ఆహ్వానంగా తీసుకుని వెళ్ళండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.